ఆరేళ్ల బాలిక కారు డ్రైవింగ్ ఘటనపై డీజీపీ సివి ఆనంద్ సీరియస్ అయ్యారు. మనవరాలతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్ఐ తిరుపతయ్యపై వేటు పడింది. ఎస్ఐ తిరుపతయ్యను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఆయనపై నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ నిర్వాకంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రద్దీ రోడ్డుపై ఆరేళ్ల చిన్నారికి ఎస్ఐ తిరుపతయ్య డ్రైవింగ్ నేర్పించారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు విమర్శించారు. వీడియో తీస్తున్న స్థానికులపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. చట్టాన్ని రక్షించాల్సిన అధికారే చట్టం ఉల్లంఘించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్ఐపై వేటు వేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఏం నడుస్తున్నా కదా ఇది తీసుకో కూడా తీసుకో ఏం నడుస్తున్నా కదా ఇది తీసుకో కూడా తీసుకో ఏం నడుస్తున్నా కదా. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. రైట్ కిరణ్, నిన్న మనం చూసాం ఏదైతే ఆరేళ్ల బాలికకు డ్రైవింగ్ నేర్పించారు ఎస్ఐ, ఇప్పుడు ఆయన పైన యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? హరీష, రంగారెడ్డి జిల్లా గంధంగూడలో 6 ఏళ్ల మనవరాలితో కార్ డ్రైవింగ్ చేస్తూ దాన్ని ప్రశ్నించిన స్థానికులపై దురుసు ప్రవర్తన చేసిన ఎస్ఐ పూజారి తిరుపతిపై వేటు వేశారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా స్థానిక నార్సింగి పిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే నిన్న ఉదయం అతడు 6 ఏళ్ల తన మనవరాలితో కూడా స్టీరింగ్ పట్టిస్తూ అత్యంత రద్దీగా ఉండే రూట్ లో కూడా నడిపించే ప్రయత్నం. దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు చూసి ప్రశ్నించిన తర్వాత కూడా వారిని వాదించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వీడియో సంబంధించి కావచ్చు వైరల్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ ఘటనకు సంబంధించి స్థానిక పిఎస్ లో కేసు నమోదు చేయడం, ఆ తర్వాత పూజారి తిరుపతయ్య ఒక పోలీసు అధికారిగా ఉంటూ చట్టాన్ని రక్షించాల్సింది పోయి తాను ఉల్లంఘించిన నేపథ్యంలో నేరుగా డీజీపీ సివి ఆనంద్ సీరియస్ అవడంతో కూడా అతని మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఈ వీడియో సంబంధించి కూడా నిన్నటి నుంచి ఇటు స్టేట్ వైడ్ తో పాటు నేషనల్ వైడ్ గా కొంత వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి కేసు నమోదుతో పాటు అతన్ని సస్పెండ్ చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.